అందరికీ నమస్కారం. విరాట్ భారత్ సంస్థ సామాజిక బాధ్యతతో సగర్వంగా నిర్వహించిన యోగా సప్తాహ్ 2020 కార్యక్రమంలో పాల్గొని ఈ సంకల్పాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ వారం రోజులు యోగాలోని అతి ముఖ్యమైన సూర్య నమస్కారాల ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనే సత్సంకల్పంతో విరాట్ భారత్ సంస్థ ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి కకావికలం చేస్తుంటే కంటికి కనిపించని విషక్రిమి కోట్లాది ప్రజల ప్రాణాలను హరిస్తుంటే అభివృద్ధి చెందిన దేశాలు సైతం దిక్కుతోచని స్థితిలో విలవిల్లాడుతుంటే భారతదేశం సమిష్టిగా పోరాడుతూ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. మన భారతీయ ఋషులు మనకందించిన ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ యోగాసనాల ద్వారా ఆ వ్యాధిని నిరోధించాలన్న సదుద్దేశంతో నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమిస్తూ రికార్డు స్థాయిలో పాల్గొని యోగా సప్తాహ్ 2020 కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞతలు. జూన్ 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఈ వారం రోజుల్లో సుమారు 10,000 మందితో 5 లక్షల సూర్య నమస్కారాలు చేయించాలని మొదట విరాట్ భారత్ పిలుపునిచ్చింది. అయితే నిర్దేశించుకున్న లక్ష్యాలకు 6 రెట్లు అధికంగా సూర్య నమస్కారాలు చేసి ఆరోగ్య భారత్ వైపు దేశం అడుగులు వేసేలా స్ఫూర్తి నింపారు ఔత్సాహికులు. మొత్తం 42,154 మంది రోజుకి 4,31,296 సూర్య నమస్కారాలు చేశారు. ఈ వారం రోజుల్లో మొత్తం 30,19,072 సూర్య నమస్కారాలు చేసి సంచలనం సృష్టించారు. 1,247 మంది వ్యక్తిగతంగా, 1,187 కుటుంబాలు, 109 స్కూళ్లు, 107 కాలేజీలు, 22 విశ్వవిద్యాలయాలు, 64 యోగా శిక్షణా కేంద్రాలు, 239 సంస్థలు, 59 గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీ అసోసియేషన్లు ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొన్నాయి. తెలంగాణ గవర్నర్ గౌరవనీయులు శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ గారిచే ప్రారంభించబడ్డ ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి భారత ప్రభుత్వ పెద్దలు సైతం అభినందనలు తెలిపి ఆశీస్సులు అందించారు. ప్రధాని నరేంద్ర మోదీ లేఖ ద్వారా తమ సందేశాన్ని పంపారు. అదేవిధంగా హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు, సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో పాల్గొని తమ సత్సందేశాలని మనకందించారు. వారి స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకున్న నేపథ్యంలో ఆ విశేషాలను ఇప్పుడు మీతో పంచుకునేందుకు ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకొచ్చాం. విరాట్ భారత్ యోగా సప్తాహ్ 2020 కార్యక్రమం విజయవంతమైన శుభ సందర్భంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రాముఖ్యత గురించి, మన దైనందిన జీవితంలోని ఒత్తిడిని అధిగమించేందుకు యోగా వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ప్రముఖుల సందేశాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన దృశ్యాలను ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను. ఈ కార్యక్రమంలోకి వెళ్లే ముందు మొన్న తూర్పు లదాఖ్లోని గాల్వాన్ లోయ వద్ద చైనా సైన్యం పైశాచిక దాడిలో అమరులైన వీర జవాన్లకు నివాళులర్పిద్దాం. భారత్ మాతా కీ జై. అమరుల త్యాగాలు వృధా కానివ్వబోమన్న సందేశాన్ని ప్రధాని మోడీ మొన్న స్పష్టంగా ఇచ్చారు. ఇప్పుడు మనం కూడా ఆ పాపిష్టి చైనా వస్తువులను బహిష్కరించడం ద్వారా సరిహద్దులో పోరాడే ఆ సైనికులకు మద్దతుగా నిలుద్దాం. విరాట్ భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగా సప్తాహ 2020 ముగింపు కార్యక్రమాన్ని ప్రార్థనాపూర్వక సంఘటనా మంత్రంతో ప్రారంభించుకుందాం. ఓం సంగచ్చధ్వం సంవరధ్వం సంహో మనాంసి జానతా దేవా భాగై యథా పూర్వే సంజానానా ఉపాసతే
समानो मन्त्रः समितिः समानी समानं मनः चित्तमेषाम् समानं मन्त्रमभिमन्त्र एव समानेन वो हविषाजुहोमि समानीव आकूतिः समाना हृदयानि वः समानमस्तु मनो यथा वस्तु सहासते ॐ शान्ति शान्ति शान्तिः। యోగా సప్తాహ్ 2020 కార్యక్రమానికి సంబంధించిన నివేదికని జేఎన్టీయు ప్రొఫెసర్ విరాట్ భారత్ కన్వీనర్ డాక్టర్ ఉమా గారు ఇప్పుడు అందిస్తారు. To celebrate International Yoga Day, Virat Bharat has conceptualized Yoga Saptah 2020 from 15th June to 21st June 2020 and was inaugurated on 13th June by Honorable Governor Dr. Tamilisai Soundararajan and Honorable Minister for State, Home Ministry, Sri Kishan Reddy ji. The program was viewed by several participants through various online resources. To celebrate the event, several registrations were done through the web portal, which unequivocally speaks the significance of yoga in our daily life. Around 42,163 people have registered online for this program, and there may be a huge count of unregistered participants who responded to the call given by Honorable Prime Minister Sri Narendra Modi ji during the inaugural event of Yoga Saptah. Around 3,033 registrations were observed under different categories. Around 1,247 have registered as individuals, 1,210 as families, 109 as schools, 107 as colleges, 22 as university, 64 as yoga centers, 239 as organizations, 59 as gated community or colony associations. This huge response reflects not only our urge to upkeep our health but also our traditional values. Maybe this event by Yoga Saptah may instill the necessity and value of yoga in our daily routine. ఇప్పుడు ఈ కార్యక్రమ ప్రారంభం నుంచి నేటి దాకా నెలకొన్న కొన్ని ఆసక్తికరమైన దృశ్యాలను వీక్షిద్దాం. ప్రపంచ పటంలో భారతదేశానికి అపురూపమైన స్థానం ఉన్నది. వేల సంవత్సరాలుగా దేశ దేశాలకు మార్గదర్శనం చేస్తోంది. అందరికీ ఆరోగ్యం, ఆనందం ఇచ్చే భారతీయ విధానాల్లో యోగా ముఖ్యమైనది. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు. ఈ సనాతన యోగ ప్రక్రియకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు 7 రోజుల యోగ సప్తాహ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమైనది. రాష్ట్ర గవర్నర్ హర్ ఎక్సలెన్సీ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా ఈ నెల ప్రారంభమైంది. విరాట్ భారత్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ధనుష్ ఇన్ఫోటెక్ సౌజన్యంతో అనేక మంది మహోన్నతుల భాగస్వామ్యంతో ఇది రూపుదిద్దుకుంది. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, ప్రముఖ కవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ఆర్ఎస్ఎస్ ప్రాంత్ ప్రచారక్ దేవేందర్ జీ మరియు ఇతర ప్రముఖుల సమక్షంలో ఈ మహోన్నత కార్యక్రమం తొలి అడుగు వేసింది. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు. అప్పటి నుంచి ఈ కార్యక్రమం వర్చువల్ మాధ్యమాల ద్వారా తెలుగు గడ్డ మీద వాడవాడలకు చేరింది. 10,000 మందితో సుమారు 5 లక్షలకు పైగా సూర్య నమస్కారాలు వేయించడం ద్వారా ఆరోగ్య భారతావనిని ఆవిష్కరించాలన్నది సంకల్పం. మొత్తం 6 విభాగాలుగా ఈ కార్యక్రమాన్ని వర్గీకరించడమైనది. వయస్సుల రీత్యా శిశు, కిషోర,
యువ, తరుణ, ప్రౌఢ, అనుభవి వంటి సమూహాల్ని నిర్దేశించారు. కరోనా పరిస్థితుల్లో భౌతిక దూరాన్ని పాటిస్తూ కార్యక్రమాన్ని వాడవాడలా నిర్వహించడమైనది. ఈ యోగా ప్రవాహం తెలుగు గడ్డ మీద బిరబిరా పరుగులు తీసింది. सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु. మారుమూల కుటీరాల్లో యోగాసనాలు వేశారు. చిన్న చిన్న గ్రామాల ప్రజలు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. పట్టణ, నగర ప్రజలు స్ఫూర్తిని అందుకున్నారు. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీస్ లో సూర్య నమస్కారాలు ఆవిష్కృతం అయ్యాయి. మొత్తంగా చెప్పాలంటే తెలుగు గడ్డ నలుచెరుగులా సూర్య నమస్కారాలను అనుసరించిన అద్భుతమైన ఘట్టమిది. सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु. అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలతో రూపొందించిన కషాయం తీసుకోవడాన్ని అలవాటు చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆరోగ్య సమాజం దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా అనేక మంది ప్రముఖులు యోగాసనాల ప్రాధాన్యాన్ని నొక్కి చెబుతున్న వేళ భారతావని మరోసారి ప్రపంచానికి మార్గనిర్దేశనం చేసే ఘట్టమిది. सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु. ఈ అద్భుత కార్యక్రమం ఏ ఒక్కరితోనూ పూర్తి కాలేదు. వందల మంది స్వచ్ఛందంగా ముందుకు కదిలారు. వేల మంది అడుగులు వేస్తూ సూర్య నమస్కారాలు చేస్తూ ఆరోగ్య భారతావనిని ఆవిష్కరించారు. ఈ అద్భుత ఘట్టంలో పాలు పంచుకున్న ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. విరాట్ భారత్ ఆధ్వర్యంలో విజయవంతంగా సాగిన యోగా సప్తాహ్ 2020 కార్యక్రమానికి సంబంధించి కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీ శ్రీపాద యశో నాయక్ గారు తమ ఆనందాన్ని పంచుకున్నారు. వారి సందేశాన్ని ఇప్పుడు చూద్దాం. नमस्कार. अंतर्राष्ट्रीय योग दिवस 21 जून 2020 इस साल भी मनाया जाएगा. योग दिवस के उपलक्ष्य में आयुष मंत्रालय ने आपके जीवन में योग को बढ़ावा देने के लिए इस बार एक अनोखा प्रयोग किया है. आयुष मंत्रालय ने माई लाइफ माई योगा नाम से अंतर्राष्ट्रीय वीडियो ब्लॉग की प्रतियोगिता शुरू की है. भारत ही नहीं, पूरी दुनिया के लोग इस प्रतियोगिता में हिस्सा ले सकते हैं. इसमें हिस्सा लेने के लिए आपको अपना 3 मिनट का एक वीडियो बनाकर अपलोड करना होगा. इस वीडियो में आपको योगासन करते हुए दिखाना है और योग से आपके जीवन में जो बदलाव आया है उसके बारे में भी बताना है. मेरा आपसे अनुरोध है, आप सभी इस प्रतियोगिता में अवश्य भाग लें और इस नए तरीके के अंतर्राष्ट्रीय योग दिवस में आप सब हिस्सेदार बनिए. मैं 1 दिवस 2020 से जुड़े आप सभी योग प्रेमी सदस्यों का हार्दिक अभिवादन करता हूं और योग दिवस की सफलता के लिए मैं आयुष मंत्रालय की ओर से शुभकामनाएं देता हूं. आइए हम सब मिलकर योग के माध्यम से स्वस्थ एवं सुदृढ़ भारत बनाएंगे. जय हिंद, जय भारत. ఈ యోగా సప్తాహ కార్యక్రమం కేవలం బడా కాలనీల్లో డబ్బున్న వర్గాల్లో మాత్రమే కాదు, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న పేదలు నివసించే బస్తీల్లో కూడా కొనసాగింది. సేవాభారతి ఆధ్వర్యంలో సుమారు 300 బస్తీల్లోని 7,000 మంది బాలికలు సూర్య నమస్కారాలు చేసి ఈ ఆరోగ్య యజ్ఞంలో పాల్గొన్నారు. ఆ దృశ్యాలు మీరు చూడండి.
ఇప్పుడు మరో అద్భుతమైన వ్యక్తి సందేశాన్ని మనం వినబోతున్నాం. పుస్తక రచయితగా వందలాది వ్యాసాల ద్వారా జాతీయవాద భావనలను నేటి యువతలో పెంపొందిస్తూ ముందుకు సాగుతోన్న అతి సామాన్యుడిగా కనిపించే అసామాన్యులు, స్ఫూర్తి మాసపత్రిక సంపాదకులు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంత సహకార్యవాహ డాక్టర్ అన్నదానం సుబ్రహ్మణ్యం గారి అభిప్రాయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ నమస్సులు. విరాట్ భారత్ పేరుతో, సూర్య నమస్కార సప్తాహం పేరుతో యోగా మార్గాన్ని, యోగ సాధనను సగటు మానవుడి దగ్గరకు తీసుకువెళ్ళినటువంటి విరాట్ భారత్ వేదికకు, కార్యకర్తలకు హృదయపూర్వక శుభాభినందనలు. నేడు ప్రపంచంలో అనేక దేశాలు యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఇన్ని దేశాల వాళ్ళు, ఇన్ని కోట్ల మంది యోగా దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందదాయకమైన విషయం, మానవాళికి శుభ పరిణామం కూడా. సూర్య నమస్కారం సూర్య ఉపాసనకు సంబంధించింది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. సకల జీవరాశులకి ఆరోగ్య ప్రదాత సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుని యొక్క ప్రసన్నతను, కటాక్షాన్ని పొందటం మానవాడి యొక్క అవసరం. నమస్కార ప్రియో భాను. సూర్యుడు ఎప్పుడు సంతృప్తి చెందుతాడు? నమస్కారం చేత సంతృప్తి చెందుతాడు. అందువల్లనే విరాట్ భారత్ వాళ్ళు సూర్య నమస్కారము, సూర్య ఉపాసన, సూర్య ఆరాధన పేరుతో ఇంటింటా సూర్య నమస్కారాలు చేయాలి, ఇంటింటా యోగ సాధన చేయాలి అనేటువంటి ఒక చైతన్యాన్ని కలిగించినందుకు మరొకసారి వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. భారతదేశం విశ్వగురువుగా విరాజిల్లింది. అనేక వైజ్ఞానిక విషయాలలో ప్రపంచానికి భారతదేశం యొక్క యోగదానం అద్భుతమైనటువంటిది. అలాంటి యోగదానాలలో ప్రపంచానికి భారతదేశం ఇచ్చినటువంటి మరొక అత్యద్భుతమైన విషయం యోగ శాస్త్రం. సర్వే సంతు నిరామయాః. అందరూ రోగరహితులై ఉండాలి. ఇది భారతీయ ధర్మం. ఇది భారతదేశం యొక్క ఆకాంక్ష. అయితే ఈ ధర్మాన్ని, ఈ ఆకాంక్షను భారతదేశం కేవలం నినాదంగా మాత్రమే చెప్పలేదు. దానికి కావలసినటువంటి సాధన సామగ్రిని కూడా, సాధనా మార్గాన్ని కూడా మానవాళికి చూపించింది భారతదేశం. క్రీస్తు పూర్వం 200-150 సంవత్సరాల సమయంలో పతంజలి మహర్షి యోగ దర్శనాన్ని రచన చేశారు. ఈ రోజున ప్రపంచం అంతా ఈ యోగ శాస్త్రాన్ని వైజ్ఞానికంగా, అలాగే శాస్త్రీయంగా, ఏకగ్రీవంగా అంగీకరించింది. కొన్ని వందల సంవత్సరాల క్రితం చెప్పినటువంటి ఒక భారతీయ జీవన పద్ధతి, ఒక జీవన శైలిని ప్రపంచం ముక్త కంఠంతో ఈ రోజున అంగీకరించింది. ఇది భారతదేశం యొక్క గొప్పదనం. ఈ యోగ యొక్క ఆవశ్యకత నేడు ప్రపంచానికి కావాలి. ఎందుకంటే ప్రపంచమంతా కాలుష్యమయమైపోతోంది. పర్యావరణం కలుషితమవుతోంది, మనస్సులన్నీ కలుషితమవుతున్నాయి, భావాలు కలుషితమవుతున్నాయి, భావ కాలుష్యం జరుగుతోంది. అలాగే ఆలోచనలు కూడా కలుషితమైపోతున్నాయి. దీని కారణంగా మానవునిలో అనేకమైనటువంటి వికృతులు చోటు చేసుకుంటున్నాయి. మానవుని యొక్క ప్రవర్తనలోనూ, నడవడికలోనూ అనేకమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి దుష్పరిణామాల నుండి సమాజాన్ని కాపాడుకోవలసినటువంటి బాధ్యత ప్రపంచ మానవాళిపై ఉంటుంది. అంతేకాదు, ప్రపంచాన్ని ఈ రోజున మహమ్మారి వ్యాధులు కుదిపివేస్తున్నాయి. ప్రపంచం అంతా అతలాకుతలమైపోతోంది. అనేక రకాల మహమ్మారి వైరస్లు వ్యాప్తి చెందుతున్నాయి. స్వైన్ ఫ్లూ పేరుతో, డెంగ్యూ పేరుతో, కరోనా వంటి వైరస్లు మానవాళి యొక్క మనుగడకు ముప్పు తీసుకొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు మాత్రమే కాదు,
ఈ రోజున ఆధునికమైనటువంటి కాలంలో మానవుని యొక్క మనుగడ, మానవుని యొక్క జీవనం చాలా వేగవంతమవుతోంది. మనిషి నిద్ర లేచి మొదలు నిద్రపోయేటంత వరకు ఉరుకులతో పరుగులతో జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. శారీరకంగా, మానసికంగా అనేకమైనటువంటి ఒత్తిడులకు గురి అవుతున్నాడు. ఇలా మానవుని యొక్క మనుగడకే ముప్పు కలిగేటువంటి ప్రమాదం మనకి కనిపిస్తూ ఉన్నది. ఇలాంటి సమయంలో మనిషి తన జీవనాన్ని ఒక క్రమమైనటువంటి పద్ధతిలో, ఒక ఆరోగ్యవంతమైనటువంటి పద్ధతిలో ఉంచుకోవలసినటువంటి బాధ్యత మనిషికి ఉంటుంది. మనిషి యొక్క ఆరోగ్యం మనిషి చేతిలో ఉంటుంది. డాక్టర్ చేతిలోనో, హాస్పిటల్లోనో, మెడికల్ షాపులోనో ఉండదు. మరి మనిషి యొక్క చేతిలో ఆరోగ్యం ఎలా ఉంటుంది? కాబట్టి మనిషి తన శరీరాన్ని, మనస్సుని ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే యోగ శాస్త్రాన్ని ఆశ్రయించాలి. యోగ శాస్త్రాన్ని అభ్యాసం చేయాలి. యోగాన్ని సాధన చేయాలి. అప్పుడు రోగాలు దరిచేరకుండా ఉంటాయి. దరిచేరినప్పటికీ కూడా నిర్మూలించగలిగేటువంటి రోగ నిరోధక శక్తి శరీరంలో పెరుగుతూ ఉంటుంది. ఇమ్యూనిటీ, రెసిస్టెన్స్ పవర్ ఇన్ ద బాడీ పెంచుకునేటువంటి అవకాశం ఈ యోగా మార్గం ద్వారా మనకి ఉంటుంది. అందుకే వీటన్నిటికీ కూడా పరిష్కారము యోగాభ్యాసము, యోగ సాధన. అందుకే ఈ రోజున ప్రపంచానికి ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి ఒక మార్గాన్ని చూపించినటువంటి పతంజలి మహర్షికి ప్రపంచమంతా కూడా నివాళులు అర్పించాలి. పతంజలిం ప్రాంజలి రానతోస్మి అని శాస్త్రం చెప్తూ ఉన్నది. ఆరోగ్యవంతమైన శరీరం, ఆరోగ్యవంతమైన మనస్సు నుండి ఆరోగ్యవంతమైనటువంటి ఆలోచనలు పుడతాయి, భావాలు పుడతాయి. దాని కారణంగా ఈర్ష్య, ద్వేషం, కక్ష, కార్పణ్యాలు, నేరాలు, దోషాలు లేని ఒక ఉత్తమమైనటువంటి సమాజం నిర్మాణం అవుతుంది. ఉత్తమమైన సమాజం రూపుదిద్దుకుంటుంది. కాబట్టి యోగా అభ్యాసము, యోగ సాధన, సూర్య నమస్కారాలు, స్త్రీలు, పురుషులు, బాలలు, యువకులు, వృద్ధులు అనేటువంటి తారతమ్యం లేకుండా అందరికీ కూడా దినచర్యలో భాగం కావాలి. ఇది ఈ యోగా చేయడం అనేటువంటిది మానవాడికి ఒక స్వభావంగా మారాలి. అప్పుడు మానవులందరూ కూడా నిరామయులై, అంటే రోగరహితులై, ఆరోగ్యవంతులై ఉండటానికి అవకాశం ఉంటుంది. అయితే యోగా అంటే ఏమిటి? ఈ యోగ సాధన ఎలా చేయాలి? ఇదేం పెద్ద బ్రహ్మ విద్య అనేటువంటిది కాదు. వ్యాయామము, ఆటలు, నడక ఇవి మాత్రమే యోగా కాదు. ఇవి అవసరమే. శరీర సంచలనం కోసం, శరీర రక్త ప్రసరణ కోసం ఇవన్నీ కూడా ఉండవలసిందే. అయితే దీంతో పాటు మానవాళి శరీరము, మనస్సు, బుద్ధులు కూడా సంతులనాన్ని పొందాలి, సంయమనాన్ని పొందవలసినటువంటి అవసరం ఉన్నది. అలా సంతులనాన్ని, సంయమనాన్ని పొందవలసినటువంటి ఒకానొక స్థితికి మనం చేసేటువంటి ప్రయత్నమే యోగ సాధన, యోగ మార్గము. దీన్నే పతంజలి మహర్షి అష్టాంగ యోగ మార్గము అని చెప్పి సూచించారు. దాన్ని సాధన చేసినటువంటి వాళ్ళని యోగులు అంటారు. భగవద్గీతలో యోగశ్చిత్త వృత్తి నిరోధక, అలాగే యోగ కర్మసు కౌశలం అని యోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. యోగా చేస్తే, యోగా చేయడం వల్ల చిత్త వృత్తులను నిరోధించవచ్చు. అంటే చిత్తము అంటే మనస్సు. ఈ మనస్సు పరిపరి విధాలా పోతూ ఉంటుంది. అలాంటి పరిపరి విధాలా పోతున్నటువంటి మనస్సుని నిరోధించి ఒక సరి అయినటువంటి సక్రమమైనటువంటి మార్గంలో మనస్సుని నడిపించేటువంటి అవకాశం ఉంటుంది. యోగ కర్మసు కౌశలం. అలాగే యోగా ఆధారంగా, యోగ సాధన కారణంగా కర్మలలో, చేసేటువంటి పనులలో కౌశల్యాన్ని, నైపుణ్యాన్ని పెంపొందించుకునేటువంటి ఒకనొక మహత్తరమైనటువంటి అవకాశము కలుగుతూ ఉంటుంది. అలా యోగా అనేటువంటిది మనం సాధన చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. యోగాలో ప్రధానంగా మనకి చెప్పేటువంటివి అష్టాంగ యోగ మార్గము. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రాణాధార,
ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు అనేటువంటి వాటిని అష్టాంగ యోగంగా చెప్పారు. వీటిలో ప్రధానంగా 3-4 విషయాలు నిత్య జీవితంలో మనం సాధన చేస్తున్నటువంటివే. యమము అనేటువంటిది ఉంటుంది. అహింస, సత్యమస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహ. ఇవి యమములకు సంబంధించినటువంటివి. అంటే వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు. అలాగే యమము వలన ఇంద్రియ నిగ్రహము అనేటువంటిది, టు కంట్రోల్ ద ఇంద్రియాస్, ఇంద్రియములను నిగ్రహించుకుంటూ ఇంద్రియములను అదుపులో పెట్టుకునేటువంటి ఒకనొక అవకాశం ఉంటుంది. అలా యమమును సాధించటము అనేటువంటిది. అలాగే నియమాలలో కూడా శౌచం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటిది. అంతఃశౌచము, బాహ్య శౌచము అని 2 రకాల శౌచం ఉంటుంది. ఈ 2 అంతఃశౌచము, బాహ్య శౌచము వలన మనిషి యొక్క నడవడిక, ప్రవర్తన, శీలము అంటే స్వభావం, ఈ స్వభావాలలో ఒక సంతులనం ఏర్పడుతుంది. దాని కారణంగా సరి అయినటువంటి స్థితిలో మనస్సు, బుద్ధి, ఆలోచన చేయటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యోగ మాత్రమే కాదు, ఈ రోజున శాస్త్రీయంగా అంగీకరిస్తున్నటువంటి యోగ మార్గంలో కూడా నడవడిక, ఉత్తమమైనటువంటి నడవడిక మాలిన్యాన్ని తొలగించగలుగుతుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అని చెప్పి యోగ శాస్త్రం చెప్తోంది. ఈనాడు ఆధునికమైనటువంటి వైద్య శాస్త్రం కూడా దాన్ని అంగీకరిస్తోంది. అలాగే భగవద్గీతలో యుక్తాహార విహారస్య అని చెప్పారు. ఒక యుక్తమైనటువంటి ఆహారం, యుక్తమైనటువంటి విహారం, ఏ ఆహారం తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఏ సమయంలో తీసుకోవాలి అనేటువంటిది కూడా ఒక సరి అయినటువంటి మానవుని యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ఒక ప్రధానమైన భాగం. విహారము కూడా ఎప్పుడు సంచరించాలి, ఎప్పుడు సంచరించకూడదు, ఏ విధంగా సంచరించాలి, ఎలాంటి ప్రదేశాలలో సంచరిస్తూ ఉండాలి, వీటి మీద నియంత్రణ కనుక ఉన్నట్లయితే మానవుడు తన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలో ఒక ప్రధానమైనటువంటి భూమికను పోషించగలుగుతూ ఉంటాడు. అలాగే శరీరంలో జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, వీటితో పాటు మనస్సు, ఈ 11 కలిపి ఇంద్రియాలు అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. దీని ఆధారంగా మనిషి యొక్క జీవనం అంతా కూడా కొనసాగుతూ ఉంటుంది. మనిషి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఈ ఇంద్రియములను అదుపులో పెట్టుకోవడానికి దోహదపడేటువంటిదే, అదుపులో పెట్టుకోవడానికి చేసేటువంటి సాధననే యోగ సాధన, యోగ మార్గము అని అంటారు. అలా చేసేటువంటి సాధనలో ఇంద్రియములు అనేటువంటివి ఎప్పుడూ కూడా బుద్ధి యొక్క అధీనంలో ఉండాలి. అంతే తప్ప ఇంద్రియాల అధీనంలో బుద్ధి ఎప్పుడూ కూడా ఉండకూడదు. ఉదాహరణకి ఒక జింక ఉన్నది, లేదా ఒక లేడి పిల్ల ఉన్నది, వేగంగా పరిగెత్తగలుగుతుంది, ఎంతో దూరం నుంచి వస్తున్నటువంటి ధ్వనిని కూడా చెవులు రిక్కించి వినగలుగుతూ ఉంటుంది. అలాంటి లేడి పిల్ల పరిగెడుతూ ఉన్నప్పుడు మధురమైనటువంటి, శ్రావ్యమైనటువంటి వేణుగానం వినిపిస్తే ఒక్కసారిగా ఆగిపోతుంది. ఎప్పుడైతే ఆ శ్రావ్యమైనటువంటి వేణుగానానికి ఆగిపోతుందో దాని ప్రాణానికి ముప్పు వచ్చేటువంటి స్థితి ఉంటుంది. అంటే ఆ వినికిడి అనేటువంటి వేణుగానమునకు లోబడిపోయి ఉంటా అనేటువంటి ఒక బలహీనత కారణంగా ప్రాణానికి ముప్పు తెచ్చుకుంటూ ఉన్నది. అలాగే మానవుడు కూడా ఇంద్రియములకు లోబడిపోకూడదు. ఇంద్రియముల యొక్క బలహీనతకు గురి కాకుండా ఉండాలి. ఆ విధంగా మనిషి తన యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి, తన జీవనము సాఫీగా కొనసాగడానికి ఇంద్రియములను అదుపులో పెట్టుకుంటూ ఇంద్రియములు బలహీనతకు గురి కాకుండా కాపాడుకోవటం అనేటువంటిదే ఒక యోగా. దీన్ని సాధన చేసేటువంటి ఒక మార్గం ఉంటుంది. దీంట్లో అష్టాంగ యోగంలో చెప్పినటువంటిది మరొకటి ఆసనం. సాధారణంగా 2 రకాల ప్రధానమైనటువంటి ఆసనాలను మనం గమనించవచ్చు. ఒకటి ధ్యానానికి ఉపకరించేటువంటి ఆసనాలు కొన్ని ఉంటాయి. అలాగే శరీర ధర్మానికి ఉపయోగపడేటువంటి ఆసనాలు కొన్ని ఉంటూ ఉంటాయి. వీటిలో ఈ 2 రకాల ఆసనాలు కూడా కల్చరల్ ఆసనాస్ అని చెప్పి వీటిని అంటూ ఉంటారు. ఇలాంటి ఆసనాలు చేయటం వల్ల కలిగేటువంటి లాభం ఏమిటి?
మనిషి ఏ విధమైనటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతాడు అని మనం విశ్లేషణ చేసినప్పుడు ఒక్క చిన్న ఉదాహరణ చెప్తా. ఈనాటి ఆధునికమైనటువంటి వైద్య శాస్త్రము చేసేటువంటి కొన్ని పనులను యోగ శాస్త్రము ద్వారానే మనం ఏ విధంగా సాధించుకోవచ్చు అనేటువంటిది. సాధారణంగా ఒక నిమిషం సమయంలో గుండెకు 250 మిల్లీలీటర్ల రక్తం ప్రసరించాలి, మెదడుకు 750 మిల్లీలీటర్ల రక్తం ప్రసరించాలి, లివర్కి 500 మిల్లీలీటర్ల రక్తం ప్రసరించాలి, అలాగే కిడ్నీస్కి ఒక 1200 మిల్లీలీటర్ల రక్త ప్రసరణ జరగాలి. అలా జరిగినప్పుడు శరీరం ఆరోగ్యవంతంగా ఉండగలుగుతుంది. అయితే వయోపరిమితుల కారణంగా, వయస్సులో వస్తున్నటువంటి మార్పుల కారణంగా ఈ విధమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నప్పుడు ఈ రక్త ప్రసరణ అనేటువంటిది హెచ్చు తగ్గులు వస్తూ ఉంటుంది. అప్పుడు శరీరంలో అనారోగ్యము అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. సాధారణంగా మనిషి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, ప్రివెన్షన్ అనేటువంటి దానికంటే కూడా, అంటే ముందు జాగ్రత్త కంటే కూడా, ఏదైనా ఒక ప్రమాదం వచ్చినప్పుడు జాగ్రత్త తీసుకునేటువంటి వైపు మనిషి యొక్క ఆలోచన ఉంటుంది. ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్త పడదాము అనేటువంటి ఆలోచన మానవుడిలో తక్కువగా ఉంటుంది. కానీ యోగలో ముందు జాగ్రత్త తీసుకుని మొదటి నుంచి, చిన్నప్పటి నుంచి, బాల్య వయసు నుంచి యోగా అభ్యాసము, సాధన అనేటువంటిది చేయటం ద్వారా తన శరీరం యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటమే కాదు, శరీరానికి దీర్ఘమైనటువంటి ఆయుష్ను కూడా కలిగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆసనాల ద్వారా ఆర్గాన్ ట్రాంక్వాలిటీని సంరక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే శరీరంలో ఉన్న విభిన్నమైనటువంటి అవయవాలకు రక్త ప్రసరణ సాఫీగా సాగేటువంటి విధంగా చేయడానికి ఈ యోగా, ఆసనాలు అనేటువంటివి చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంతేకాదు మనిషి యొక్క జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలతో పాటు చెప్పుకున్నటువంటిది మనస్సు అనేటువంటిది, దాన్ని చిత్తము అంటారు. చిత్తం చాలా చంచలమైనటువంటిదిగా చెప్తూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలి అంటే, ఒక ప్రశాంతంగా ఉన్నటువంటి తటాకంలో నీరు చాలా ప్రశాంతంగా, ప్రసన్నంగా ఉన్నది. అలాంటి నీటిలో ఒక పెద్ద బండరాయిని విసిరితే ఆ తటాకము ఎంత కల్లోలం చెందుతుందో, మనస్సులో భావ తరంగాలు, ఆలోచన తరంగాలు ఆ విధంగా కల్లోలితమయ్యేటువంటి ఒకానొక పరిస్థితులు ఈ రోజున ఆధునిక యుగంలో మానవుడు పొందుతూ ఉన్నాడు. అంతేకాదు స్వామి వివేకానంద చెప్తూ, ఒక కోతికి ములుగుచ్చుకుంది, ఆ ములుగుచ్చుకున్న కోతి నిప్పులు అడుగు వేసింది, అలాంటి కోతి ఎన్ని గంతులు వేస్తుందో మానవుని యొక్క మనస్సు కూడా అంత చంచలంగా ఉంటుంది అని చెప్పారు. ఇంత చంచలమైనటువంటి మనస్సుని అదుపులో పెట్టుకోవటము, దాన్ని స్థిరత్వాన్ని కల్పించటము అనేటువంటిది యోగా మార్గం ద్వారా మనం సాధన చేసుకోవచ్చు. ఎందుకంటే స్థిరమైనటువంటి మనసు, యోగ చిత్త వృత్తి నిరోధ అని చెప్పారు కదా అని భగవద్గీత చెప్పింది. ఆ విధంగా దీన్ని స్థిరంగా ఉంచుకోగలిగేటువంటి ఒకానొక ప్రయత్నము యోగా మార్గం ద్వారా మనం చేయగలుగుతూ ఉంటాం. ఆ విధమైనటువంటి మనస్సుని అదుపులో పెట్టుకోవడానికి ఒక ప్రధానమైనటువంటి సాధనం ఏంటంటే శ్వాస ప్రక్రియ. శ్వాస గతిని నియంత్రణ చేసేటువంటి ఒకానొక ప్రక్రియ, దీన్నే ప్రాణాయామము అని అంటూ ఉంటారు. హఠయోగంలో ప్రాణాయామం గురించి చెప్తూ, ప్రాణాయామస్య యుక్తేన సర్వరోగ నివారణే అని చెప్పారు. అంటే ప్రాణాయామం సర్వరోగాలను నివారిస్తుంది, అంతేకాదు రోగాలను దరిచేరకుండా కాపాడుతుంది. కాబట్టి శ్వసన ప్రక్రియలతో కూడినటువంటి ఒక ప్రాణాయామం అనేటువంటిది తప్పనిసరిగా మనిషి తన జీవితంలో నిత్యము కూడా దానిని సాధన చేస్తూ ఉండాలి. సాధారణంగా మీరు చూడండి, వైద్య శాస్త్రం చెప్తూ ఉంటుంది, రోజుకి 24 గంటలు. ఈ 24 గంటల సమయంలో మనిషి తెలియకో తెలియకనో 21,600 పర్యాయములు, 21,600, 21,600 పర్యాయములు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటూ ఉంటారు. ఉచ్ఛ్వాసం తీసుకున్నప్పుడు సో అనేటువంటి ఒకానొక ధ్వని వస్తుంది. నిశ్వాసం అంటే గాలిని వదిలేటప్పుడు అహం అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఈ సో అహం అనేటువంటిదే ఒక అజపా మంత్రంగా యోగ శాస్త్రం చెప్తూ ఉన్నది. కాబట్టి చిత్తాన్ని నిరోధించుకోవడానికి మనిషి చేయవలసినటువంటి ఒకానొక ప్రక్రియ ప్రాణాయామము.
ఇలాంటి ప్రాణాయామం చేయటం వల్ల మనస్సు అస్థిరత కారణంగా ఒత్తిడులకు గురి అయిపోతున్నటువంటి మనస్సుకి స్థిరత్వాన్ని కల్పించగలుగుతుంది. అంతేకాదు సైకో, న్యూరో, ఇమ్యూనోలాజికల్ వంటి రుగ్మతలు మానవ శరీరంలో ప్రవేశిస్తే వాటిని నివారించేటువంటి, ఆ రుగ్మతలను తొలగించగలిగేటువంటి ఒకానొక శక్తి ప్రాణాయామానికి ఉంటుంది. ఇలాంటి రుగ్మతలు రాకుండా కూడా అడ్డగించగలిగేటువంటి శక్తి ప్రాణాయామానికి ఉంటుంది. నిరంతరము ఇలాంటి ఈ రుగ్మతలు రాకుండా మనిషిని ఒక మంచి ఉత్తమమైనటువంటి ఆలోచన వైపు నడిపించగలిగేటువంటి శక్తి ప్రాణాయామానికి ఉంటుంది. అందువల్ల మీరు చూడండి, ఆధునికంగా జైళ్లలో శిక్ష పొందుతున్నటువంటి నేరస్తులకి యోగాభ్యాసం కనుక నేర్పినట్లయితే వాళ్ళ ఆలోచనలోనూ వాళ్ళ ప్రవర్తనలోనూ కూడా మార్పులు వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని వైద్యశాస్త్రం, మానసిక వైద్యులు వీళ్ళందరూ కూడా శాస్త్రరీత్యా నిరూపించారు. కాబట్టి శరీరంలో నిరంతరము పేరుకుపోతున్నటువంటి శారీరక, మానసికమైనటువంటి మాలిన్యాలు తొలగించుకోవడానికి, న్యూరో హార్మోనల్ వ్యవస్థల్లోకు తగినటువంటి విశ్రాంతి ఇవ్వడానికి, కరోనా వంటి వైరస్లు వచ్చినప్పుడు వోకల్ కార్డ్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, గొంతు సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్, ఎలర్జీలు వస్తూ ఉంటాయి, అలాగే శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులు సంభవించేటువంటి ఒకానొక ప్రమాదం వస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో వీటినన్నిటినీ కూడా అడ్డుకోగలిగేటువంటి ఒకానొక మహత్తరమైనటువంటి శక్తి ఈ యోగాభ్యాసానికి ఉంటుంది. యోగాభ్యాసంలో ఒక భాగమైనటువంటి సూర్య నమస్కారాలకు ఉంటుంది. కాబట్టి శారీరకమైనటువంటి సంచలనం జరగాలి, అలాగే మనస్సుకి సంబంధించినటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలకు సంబంధించినటువంటి జరుగుతున్నప్పుడు ఇలాంటి రోగాలను నిర్మూలించుకుని ఒక హెల్తీ బాడీ, హెల్తీ మైండ్, ఒక ఆరోగ్యవంతమైన శరీరాన్ని, ఒక ఆరోగ్యవంతమైనటువంటి మనస్సుని మనిషి సమకూర్చుకోగలుగుతాడు. ఇది అప్పుడప్పుడు చేస్తే జరిగేటువంటి, సంభవించేటువంటిది కాదు. ఇది నిరంతర సాధన కావాలి. ప్రతి నిత్యము మానవుడికి ఈ విధమైనటువంటి సాధన అతని జీవితంలో ఒక భాగం అయిపోవాలి. అది అతనికి ఒక స్వభావం అయిపోవాలి. ఆహారం ఎలా తీసుకుంటూ ఉంటారో వ్యాయామము, యోగా, ప్రాణాయామం లాంటి ఈ ప్రక్రియ కూడా అతను నిరంతరము చేసేటువంటి ఒకనొక స్వభావంలో కావాలి. ఇలా మానవుణ్ణి ఒక ఉత్తమమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి మానవుడుగా, ఆరోగ్యవంతమైనటువంటి సమాజం రూపుదిద్దుకునేటువంటి విధంగా చేసేటువంటి ఒక మహత్తరమైనటువంటి శక్తి యోగ శాస్త్రానికి ఉన్నది. ఈ రోజున ప్రపంచమంతా కూడా యోగ యొక్క గొప్పదనాన్ని గుర్తించింది. కాబట్టి అంతర్జాతీయ యోగ దినోత్సవం భారతదేశం ప్రకటించిన తర్వాత ఏకోన్ముఖంగా, ఏకగ్రీవంగా ప్రపంచం దీన్ని స్వీకరించింది. అలా ఈ రోజున ప్రపంచానికి సర్వే సంతు నిరామయాః అని భారతదేశం ఏ ధర్మాన్నైతే చెప్పిందో ఆ ధర్మాన్ని ఆచరించగలిగేటువంటి ఒక మార్గాన్ని కూడా భారతదేశం చూపించింది. ఈ రోజున ప్రపంచము భారతదేశం చూపించినటువంటి ఈ మార్గాన్ని అంగీకరిస్తోంది. ద వరల్డ్ ఈజ్ సీయింగ్ టువర్డ్స్ ఈస్ట్, దట్ భారత్. ఈ రోజున ప్రపంచం అంతా కూడా తూర్పు వైపు చూస్తూ ఉన్నది. ఆ తూర్పు దేశాలలో కూడా భారతదేశం వైపు ప్రపంచం చూస్తూ ఉన్నది. ద వరల్డ్ ఈజ్ సీయింగ్ టువర్డ్స్ ఈస్ట్. కాబట్టి భారతదేశంలో ఉన్న సమైక్యతా శక్తి, మేధోశక్తి ప్రపంచం యొక్క కళ్యాణం కోసం, విశ్వశాంతి కోసం, మానవాళి ఆరోగ్యం కోసం కృషి చేయాలని చెప్పి ఆశిస్తున్నాను. జై భారత్. యోగా సప్తాహ్ 2020 కార్యక్రమంలో చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వారి దాకా అందరూ పాల్గొన్నారు. అందులోనూ కొన్ని కాలనీల్లో, గేటెడ్ కమ్యూనిటీల్లో సైతం యోగాసనాలు వేయడంలో ప్రజలు పోటీ పడ్డారు. వారి ఆసనాలకు సంబంధించిన కొన్ని దృశ్యాల్ని ఇప్పుడు చూద్దాం.
భారత్ సగర్వంగా ఒక సామాజిక బాధ్యతతో నిర్వహించిన ఈ కార్యక్రమంపై భారత ఉపరాష్ట్రపతి తెలుగు తల్లి ముద్దు బిడ్డ గౌరవనీయులు శ్రీ వెంకయ్య నాయుడు గారు లేఖ ద్వారా తమ సందేశాన్ని మనతో పంచుకున్నారు. దాన్ని ఆడియో రూపంలో ఇప్పుడు విందాం. I am happy to know that Virat Bharat is organizing Yoga Saptaha 2020 from 15th June to 21st June 2020 in connection with the International Day of Yoga celebrations. Yoga, which means to join or unite, seeks to bring about a harmonious union of the body and mind. It is a science that emphasizes upon balance, poise, grace, equanimity, peace and harmony. If practiced in a disciplined manner, yoga is capable of rejuvenating the mind, body and soul of a person. Yoga is now emerging as one of the most effective wellness solutions not only in India but all over the world. The efficacy of yoga in the management and prevention of diseases has been very well established. Recent researches have also proven the effectiveness of yoga in the management of many lifestyle and stress related diseases and psychosomatic disorders. We must further promote yoga and take it to all corners of the world to realize the age-old Indian vision of Loka Samasta Sukhino Bhavantu. Initiatives like the Yoga Saptaha 2020, conceived with the mission of promoting wellness and immunity through yoga, are a step in the right direction. I congratulate Virat Bharat for organizing the Yoga Saptaha 2020 and extend my best wishes to all the participants. May the event be a grand success. ఇక ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించడంలో అహరహము శ్రమించి అందరినీ సమన్వయపరుస్తూ ముందుకు సాగిన వ్యక్తుల్లో ముఖ్యులైన విరాట్ భారత్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ యాదగిరి గారు వందన సమర్పణ చేస్తారు. వందన సమర్పణ. విరాట్ భారత్ యోగ సప్తాహ్ 2020 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గత వారం రోజులుగా మనం యోగ సప్తాహ్ 2020 పేరుతో 5 లక్షల సూర్య నమస్కారాల లక్ష్యంతో ప్రారంభించి చివరి రోజు అయినటువంటి ఈరోజు సార్వజనికోత్సవం ఆన్లైన్ ద్వారా జరుపుకుంటున్నాము. గత వారం రోజులుగా జరుగుతున్న యోగ సప్తాహ్ 2020ని ఉద్దేశించి అభినందన పత్రం ద్వారా శుభాకాంక్షలు తెలిపిన గౌరవనీయులైన భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారికి యోగ సప్తాహ్ 2020 తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈనాటి యోగ సప్తాహ్ 2020 సార్వజనికోత్సవానికి విచ్చేసినటువంటి కేంద్ర ఆయుష్ మంత్రివర్యులు మరియు పార్లమెంట్ సభ్యులు శ్రీ శ్రీపాద నాయక్ గారికి విరాట్ భారత్ యోగ సప్తాహ్ 2020 తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈనాటి సార్వజనికోత్సవానికి ముఖ్య వక్తగా విచ్చేసి విలువైన మాటలు అందించినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంత సహ కార్యవాహ్ శ్రీ అన్నదానం సుబ్రహ్మణ్యం గారికి విరాట్ భారత్ యోగ సప్తాహ్ 2020 తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సికింద్రాబాద్ విభాగ్ మాననీయ సంఘచాలకులు శ్రీ దుర్గారెడ్డి గారికి విరాట్ భారత్ యోగ సప్తాహ్ 2020 తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈనాటి యోగ సప్తాహ్ 2020 గత వారం రోజులుగా ప్రారంభం దశ నుండి అన్ని విధాలుగా టెక్నికల్గా సపోర్ట్ చేసిన ధనుష్ ఇన్ఫోటెక్ సాఫ్ట్వేర్ సంస్థకి మరియు డిఎస్ఎన్ మూర్తి గారికి, విష్ణుభట్ల రామచంద్ర గారికి విరాట్ భారత్ యోగ సప్తాహ్ 2020 తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. విరాట్ భారత్ నిర్వహించిన యోగ సప్తాహ్ 2020 ఇంత అత్యద్భుతంగా జరగడానికి మీడియా పార్ట్నర్గా సహకరించిన నిజం విశ్వనాథ్ గారికి మరియు నేషనల్ హబ్ యూట్యూబ్ ఛానల్ అధినేత శ్రీ సాయికృష్ణ గారికి యోగ సప్తాహ్ 2020 తరపున విశేష ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. విరాట్ భారత్ యోగ సప్తాహ్ 2020 విజయవంతం కావడానికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సహకరించిన వారందరికీ వారం రోజుల పాటు తమ యోగ సాధనతో ప్రతిరోజు యోగ సాధనలో పాల్గొన్న యోగ సాధకులందరికీ యోగాభివందనాలు. వారందరికీ శతకోటి ఆయుష్ను ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము.
జై హింద్, జై భారత్. యోగా సప్తాహ్ 2020 కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ కేవలం ఈ వారం రోజులకే పరిమితం కాకుండా ప్రతిరోజు మన దైనందిన జీవితంలో యోగాకు కొంత సమయాన్ని కేటాయించి ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనని వారు ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్నే శుభదినంగా పరిగణించి ఈ రోజు నుంచే యోగా చేయడం మొదలు పెట్టాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని శాంతి మంత్రంతో ముగించుకుందాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతు, మా కచిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.